హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కొర్రల దోశ. క్రిస్పీగా టేస్టీగా ఉండి కొర్రల దోశ షుగరు థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి అంటే కొర్రల దోశని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. తర్వాత అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు కొర్రలు తీసుకున్నాను. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ మెల్లల్లోకి మెంతులు వేసుకోవాలండి. మెంతులు కూడా వేసుకున్న తర్వాత అవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక 3 సార్లు 4 సార్లు అయినా కడుక్కోవాలండి. మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానిన తర్వాత ఒక 3 సార్లు బాగా కడుక్కొని తీసుకున్న తర్వాత అందులోకి ముందుగానే నానబెట్టుకున్న మినపగుళ్ళు మెంతులు అందులోనే వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. కొర్రల్లో ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి కొర్రల దోశని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొర్రల మిశ్రమాన్ని 2 భాగాలుగా చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు సగం మినపగుళ్ళు కొర్రల మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిని ఒక 2 వాయిలుగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఇందులోకి తీసుకున్న తర్వాత రెండో వాయి కూడా వేసుకున్న తర్వాత నైట్ అంతా మూత పెట్టేసుకొని పులియబెట్టుకోవాలండి. నైట్ అంతా పులిసిన తర్వాత తెల్లారిన తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని తగినంత ఉప్పు పోసుకొని పల్చని దోశ బ్యాటర్ చేసుకోవాలండి. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఎంతో క్రిస్పీగా ఉండి ఈ దోశని తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని పల్చని పిండిలో చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక దోశల్ని వేసుకోవాలండి. నేను ఒక దోశ వేసుకొని పల్చని దోశలాగా పరుచుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ వేసుకొని నేను 2 వైపులా కాల్చుకుంటున్నాను. అంటే ఒకవైపు అయినా చాలు. నేను ఉల్లిపాయలు వేస్తున్నాను కాబట్టి నేను ఒక్కవైపే కాల్చుకుంటున్నాను. మీకు కావాలని కూడా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర, క్యారెట్ తురుము అన్నీ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ ఒకటే వేసుకుంటున్నాను. మీకు ఇది ఇష్టం లేకపోతేనే వెల్లుల్లి కారమైనా వేసుకోవచ్చండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇది దోశ కాలిన తర్వాత ఒకవైపు కాల్చుకుంటున్నానండి. ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాగా ఈ దోశ పక్కకు పెట్టేసుకొని మళ్ళీ నేను రెండో దోశ కూడా వేసుకుంటున్నాను. రెండో దోశ కూడా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా నేను మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలే వేసుకుంటున్నాను. మీకు కావాలంటేను మసాలా దోశలాగా కావాలంటే ఆలూ కర్రీ చేసుకొని అయినా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండి ఈ కొర్రల దోశను షుగరు థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేయండి. అల్లం చట్నీ కావచ్చు, కొబ్బరి చట్నీ కావచ్చు, బాంబాయి చట్నీ కావచ్చు, పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో క్రిస్పీగా ఉండి ఈ కొర్రల దోశ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను బాంబాయి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.